అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది సావిత్రిబాయి పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు ఆ రోజున అణగారిన జీవితాల్లో అక్షర దీపమై వెలుగును నింపినటువంటి మహానుభావురాలు. అలాగే ఎంతోమంది మహిళలు వాళ్ళ త్యాగాలు, వాళ్ళ యొక్క సేవలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళలో మదర్ తెరీసా గారు, డొక్కు సీతమ్మ గారు, ఇంకా ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క కష్టం, సమాజం కోసం చేసిన సేవల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కూడా ఈ రోజున మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను, మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, అయినా మళ్ళీ చెప్పక తప్పట్లేదు. ఇక్కడ కొన్ని విషయాల్లో మాత్రమే న్యాయం, ధర్మం జరుగుతుంది, కొన్ని విషయాల్లో న్యాయం జరగటం లేదు. కళ్ళ కట్టినట్టు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్షాత్తు న్యాయాన్ని ఎవరో న్యాయం చేయలేకపోతున్నారు. మీకు ఉదాహరణకు 3 విషయాలు చెప్తాను. భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే ఒక సామెత ఉంది. అంటే సరిహద్దుల్లో సైనికులు ఎంత గొప్పవాడో, దేశంలో అన్నం పెట్టే రైతు అంత గొప్పవాడని. సరిహద్దుల్లో ఎక్కడైనా భారతదేశం కోసం వీరమరణం పొందినటువంటి వీరులని మరి మీడియా పెద్దగా గుర్తించట్లేదు. ఏదో ఒకటి 2 రోజులు చూపించి వదిలేస్తున్నారు. అదే ఒక సినీ సెలబ్రిటీని అయితే ఫ్లాష్ న్యూస్గా గంటల తరబడి చూపిస్తున్నారు. మరి రైతు పండిన పంట చేతికి రాక, పెట్టుబడి లేక ఆత్మహత్యలు చేసుకుంటే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక రెండో విషయం, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలందరితో పాటు సావిత్రిబాయి పూలే గారిని మరి ఎక్కడ చూపించటం కానీ, ఛానల్లో చెప్పడం కానీ జరగటం లేదు. కారణం ఏంటంటే నేను చెప్పాను, న్యాయానికి న్యాయం లేకపోవటం. మరి ఎంతోమందిని చూపించి చెప్తున్నారు, కొన్ని ఛానళ్ళు అయితే ఇక అసలు అదే పనిగా పొగుడుతున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సావిత్రిబాయి పూలే గారి గురించి మరి మాట్లాడటం కానీ, చూపించకపోవటం కానీ చాలా బాధాకరం. మూడో విషయం, బాగా డబ్బున్న వాళ్ళు లేదా మన చేత అగ్రకులాలను పిలిపించుకునేవాళ్ళు చనిపోతే ఇదే జనాలు, ఈ మీడియా అక్కడికి వెళ్ళి పార్థివ దేహం అని, మృతదేహం అని, భౌతిక గాయమని, ఇంకా ఇక్కడికి చేరలేదని రకరకాలుగా టీవీల్లో చూపిస్తూ ఉంటారు. అదే ఒక సామాన్య మానవుడు, మరి డబ్బు లేని వ్యక్తి, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అయినా సరే, అతని దగ్గర డబ్బు లేకపోతే అతను అక్కడికి వెళ్ళే జనం కూడా శవం వచ్చిందా, బాడీ ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు తీస్తారు, ఇలా పిలుస్తారు. సావులో కూడా ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. నేనేమంటానంటే, తరతరాలుగా స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతోమంది మహానుభావుల చరిత్రని వక్రీకరించి స్వతంత్రం కోసం పోరాడన్నటువంటి, ఏం చేయనటువంటి వ్యక్తుల్ని పెద్ద గొప్పలుగా చూపుతున్నారు. అదేవిధంగా బీసీలకు
దేశ జనాభాలో సగం పైగా ఉన్నటువంటి ఈ బీసీలకు అన్యాయం జరుగుతుందని వీళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని ఇది అన్యాయం అని ఏ ఛానల్లో చూపించలేకపోతుంది. ఒక ఛానల్లో కట్నం తీసుకునేవాడు కట్నం అడిగేవాడు గాడిద అని క్యాప్చర్ చేస్తుంది. చాలా సంతోషం. మరి బీసీ పదవులను దోసేసుకునే వాళ్ళని ఏమనాలి? వాళ్ళ మీద ఎందుకు విమర్శ చేయలేకపోతుంది? అంటే ఆ ఛానల్ ఆలేనా? అంటే పేదవాడికి దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్లకు ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా న్యాయం జరగటం లేదు అని చెప్పడానికి నేను పైన చెప్పిన ఈ 3 ఉదాహరణలే ప్రత్యక్ష సాక్ష్యాలని. బీసీలు ఎక్కడన్నా మీటింగ్ పెట్టినా ఏదో వెళ్తున్నారు తప్ప బీసీల గురించి ఒక ప్రోగ్రాం వాళ్ళకు సంబంధించిన బీసీ జనగణన గురించి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆగిపోయింది, అది చేస్తే ఏం మేలు జరిగింది ఏంటని ప్రజలకు అర్థమయ్యేలా ఏ ఒక్క ఛానల్ చూపించట్లేదు. అలా చూపించేవాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తానని తెలియజేసుకుంటూ, మంచికి ఎప్పుడు తాగుంటుంది, మంచి తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. బీసీలకు ఖచ్చితంగా వాళ్ళ వాటా కోట దక్కుతుంది. ఆ విధంగా పోరాటం చేయటంలో, ఆ విధంగా మాట్లాడటంలో కొంతమందికి ఇబ్బందులైనా, కొంతమందికి పగైనా, నా వ్యక్తిత్వాన్ని నా మనసును చంపుకుని నాకు నచ్చని పని నేను చేయను కాబట్టి నాకు నచ్చినవి, నాకు ఇష్టమైనవి మాట్లాడటం నా హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు కలిగి ఉంది. ఆ హక్కుని నేను వినియోగించుకుంటున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా చేయలేని రోజున, ఖచ్చితంగా అలా బతకలేని రోజున, నిజంగా అంతరాత్మ చంపుకుని బతికి ఎవరి కిందో దడిసి ఉండాల్సి వచ్చిన రోజున ఈ కంఠంలో ప్రాణం ఉండదని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.